అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వేఫర్ తెలుగు. ఒక మంచి మోటివేషన్ వీడియోతో మేము ముందుకు వస్తా ఉన్నాను. అంటే ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది అంటే చాలా మంది జీవితాల నుంచి మనం నేర్చుకుంటాము. చాలా మంది అంటే ఈ సొసైటీలో అంటే వాళ్ళు అంటే అప్పుల్లో కూరుకుపోయి కావచ్చు, ఏదైనా లక్ష్యాన్ని సాధించాలని అది సాధించలేక డీలా పడిపోయి నిరుత్సాహంతో వాళ్ళు లైఫ్లో మరి వెనకకు వెళ్తా ఉంటారు, వెనకబడిపోతారు లైఫ్. మరి చాలా కథలు ఉన్నాయి మన సొసైటీలో, చాలా మంది సెలబ్రిటీల కథలు మనకు ఒక ఉదాహరణగా నిలిచాయి. మనం దానిలో ముఖ్యంగా మనం బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్. మరి అమితాబ్ బచ్చన్ మరి ఎంత లెజెండరీ యాక్టరో మనకు తెలుసు. ఆయన కొన్ని వందల సినిమాలు చేశాడు. ఆయన బాలీవుడ్లో ఆయన జీవితము పూలపాన్పేం కాదు, అంత ఈజీగా ఆయన బాలీవుడ్ స్టార్ కాలేదు. ఎంతో కష్టపడ్డాడు. చాలా లేటు వయసులో ఆయన హీరోగా బాలీవుడ్ లో గుర్తింపు పొందాడు. ఆయన అమితాబ్ బచ్చన్ హీరోగా ఉన్న సమయంలో వేల కోట్లు కూడబెట్టాడు. ఆయన వందల వేల కోట్లు కూడబెట్టాడు. కానీ ఆయన మరి 90s లో ABCL అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒక సంస్థను స్థాపించి చాలా సినిమాలకు ఆయన ఫైనాన్స్ చేశాడు. ఆయన చాలా సినిమాలు కూడా నిర్మితమే ABCL కార్పొరేషన్. ఇక దాని ద్వారా మరి అమితాబ్ బచ్చన్ మొత్తం ఆయన సంపాదించిందంతా పోగొట్టుకున్నాడు. లాస్ట్ గా అమితాబ్ బచ్చన్ పరిస్థితి ఏమైపోయిందంటే ఆయన రోడ్డు మీదకి ఒక ఇల్లు మాత్రమే మిగిలింది. ఇక ఆయన దగ్గరికి మరి ఎవరి దగ్గర అయితే మరి బ్యాంకుల దగ్గర కావచ్చు, బయట కావచ్చు, మరి ఆయన అప్పులు తీసుకొని వచ్చాడో వాళ్ళంతా మరి ఇంటి మీదకి రావడం, వాళ్ళ అప్పులు తీర్చమని అమితాబ్ బచ్చన్ని మరి అడగడం, ఇవన్నీ మరి ఆయన పూర్తిగా తలనొప్పిగా మారిపోయాయి. అప్పటికి ఆయన వయసు 60 ఏళ్ళు. మరి ఒక స్టార్ గా వెలుగొందిన అమితాబ్ బచ్చన్ మరి చాలా డబ్బులు సంపాదించి ABCL అనే కార్పొరేషన్ పెట్టి ఆ డబ్బులన్నీ మళ్ళీ పోగొట్టుకొని చివరికి అప్పుల పాలై ఇల్లు కూడా పోయే పరిస్థితి వచ్చేసింది అమితాబ్ బచ్చన్. అలాంటి పరిస్థితుల్లో మరి ఒక సూపర్ స్టార్, బాలీవుడ్ లో సూపర్ స్టార్, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది బాలీవుడ్ లో కావచ్చు, టాలీవుడ్ లో కావచ్చు, చాలా మంది ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమా ఫీల్డ్కి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానిలో చిరంజీవి కూడా ఒకరు. మరి అలాంటి అప్పుల పాలై రోడ్డు మీద పడిన సందర్భంలో అమితాబ్ బచ్చన్ ఏం ఢీలా పడిపోలేదు, అలసిపోలేదు, తొలసిపోలేదు, నిరుత్సాహపడలేదు. నేను ఏం చేస్తే నా లైఫ్ ముందుకు వెళ్తుంది, నేను ఏం చేస్తే నా ఫ్యామిలీ రిటర్న్ అవుతుంది, నేను ఏం చేస్తే మళ్ళీ నిలబడతాను అని ఆయన ఆలోచించాడు, ధైర్యంగా నిలబడ్డాడు. అలా ఒకరోజు అమితాబ్ బచ్చన్ యశ్ చోప్రా అని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన యశ్ చోప్రా డైరెక్టర్ కూడా. ఆయన దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఇది అని చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకొని నాకు ఒక వేషం ఇవ్వండి అని చెప్పి అడుక్కున్నాడు. ఒకప్పుడు సూపర్ స్టార్ గా వెలుగొందిన అమితాబ్ బచ్చన్ ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు ఒక వేషం ఇవ్వండి, నేను నటిస్తానని చెప్పేసి అర్థించాడు, వేడుకున్నాడు. అలా మరి యశ్ చోప్రా అతనికి మొహబ్బతే అనే సినిమాలో ఒక మంచి వేషం ఇవ్వడం జరిగింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ అమితాబ్ బచ్చన్ నటించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత మరి కౌన్ బనేగా కరోడ్పతి అనే ఒక ప్రోగ్రామ్ మరి సోనీ టీవీ సంథింగ్ స్టార్ టీవీ అనుకుంటా, ఆ ఛానల్లో మరి హోస్ట్ గా అంటే యాంకర్ గా హోస్ట్ గా అంటే ఆ ప్రోగ్రామ్ కి వ్యాఖ్యాతగా అమితాబ్ బచ్చన్ కు
అవకాశం వచ్చింది. కౌన్ బనే కరోడ్పతి పోస్ట్ గా చేసే అవకాశం అమితాబ్ బచ్చన్ వచ్చింది. ఆ అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. నేను సూపర్ స్టార్ను, నేను షోలే సినిమా చేశాను, నేను జంజీర్ చేశాను, నేను హమ్ అనే సినిమా చేశాను, నేను పెద్ద స్టార్ను. ఆయన పెద్దగా ఆలోచించలే. నాకు తెలిసి మన దేశంలో ఏ సూపర్ స్టార్ కానీ ఎవరు కానీ మరి ముందు అమితాబ్ బచ్చన్ కంటే ముందు ఎవరు ఒక టీవీ షోకు వ్యాఖ్యాతగా చేసినట్టయితే నేను వినలేదు. ఫస్ట్ టైం అమితాబ్ బచ్చన్ తను అన్ని పక్కన పెట్టి 60 ఏళ్ల వయసులో కూడా ఆయన ఈ కౌన్ బనేగా కరోడ్పతి అనే ప్రోగ్రాంకు ఒక షోకు ఆయన వ్యాఖ్యాతగా చేశారు. ఆ షో ఎట్లా అంటే మరి భారతదేశంలో చాలా ఆదరణ పొందింది. చాలా టిఆర్పి రేటింగ్స్ వచ్చాయి. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆ ప్రోగ్రామ్ కి కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారు. అమితాబ్ బచ్చన్ చాలా చలాకీగా సరదాగా మాట్లాడుతూ మొత్తం మీద ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ టీవీ ఛానల్స్ ద్వారా ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు ఆయన. ఆ ప్రోగ్రామ్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ ఛానల్ కు కాస్ల వర్షం కురిపించింది. అమితాబ్ బచ్చన్ కూడా ఆర్థికంగా బాగా నిలదొక్కున్నాడు. మళ్ళీ పూర్వపు ఆర్థిక స్థితిని మళ్ళీ రాబట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన వయసు ఒక 83 సంవత్సరాలు. ఇప్పటికీ కూడా అమితాబ్ బచ్చన్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆయనను బేస్ చేసుకొని కూడా చాలా మంది రచయితలు కథలు రాయడం, దర్శకుడు సినిమాలు చేయడం, ఇట్లా చాలా సినిమాలు చేస్తున్నాడు. అంటే వయస్సును పక్కన పెట్టి చాలా మంది 60 దాటగానే సినిమాలు తగ్గిస్తారు, 70 దాటగానే వయసు అయిపోయిందని సినిమాలకు దూరం అవుతారు. కానీ అమితాబ్ బచ్చన్ అలా చేయలేదు. ఎప్పుడు కొత్తగా నేర్చుకుంటూనే ఇప్పుడున్న యువ నటులతో పోటీ పడుతూ అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ ముఖానికి మేకప్ వేసుకొని, రంగులు వేసుకొని రకరకాల పాత్రలు చేస్తూ ఆయన ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇట్లా అమితాబ్ బచ్చన్ జీవితం అనేది అందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచిందనే చెప్పాలి. కాబట్టి ఎవరైనా సరే ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు కానీ, అప్పులు వచ్చినప్పుడు కానీ, ఆత్మహత్యలు చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చినప్పుడు కానీ, జీవితంలో అనుకున్నది సాధించలేకపోయాము అని బాధపడే వాళ్ళకి కానీ అమితాబ్ బచ్చన్ యొక్క ఈ స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ అనేది చాలా మందిలో స్ఫూర్తి నింపుతుందని చెప్పేసి నా ఉద్దేశం. అందుకనే ఈరోజు అమితాబ్ బచ్చన్ గారి గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఆత్మవిశ్వాసం అనేది ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఇలాంటి విజయాలనైనా సాధించవచ్చు, ఎలాంటి అవరోధాలనైనా అధిగమించవచ్చు అనేది మరి అమితాబ్ బచ్చన్ గారి గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం. ఇదండి ఒక